వచ్చినటువంటి కొంతమంది మీద నాకు అనుమానంగా ఉంది. ఆ బిగ్ టికెట్ వాళ్ళు తీసుకున్నారేమో అని చెప్పి. సూర్య శ్రీనివాస్ రండి, స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఇందాక నేను శైలేష్ కొలను గారితో మాట్లాడుతున్నప్పుడే మీరు నవ్వుతూ ఉన్నారు పక్క నుంచి, అంటే ఎందుకు అనుమానాస్పదంగా ఉంది. అలాగే మాగంటి శ్రీనాథ్, మీరు కూడా వచ్చేసేయండి స్టేజ్ మీదకి. కమాన్, ఇన్వైటింగ్ అవర్ యాక్టర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ చాలా ఎక్కువగా ఈ బిగ్ టికెట్ తీసాడేమో అని ఒక వ్యక్తి మీద ఇక్కడ అనుమానం ఉంది, అంటే అదే అమిత్. అమిత్ వచ్చేయ్ స్టేజ్ మీదకి రా. చెప్పండి, నిన్న రాత్రి ఎక్కడున్నారు? బెడ్ మీద పడుకుని ఉన్నారా? ఓకే, అంటే ఈ జేఆర్సీ చుట్టూ మీరు తిరిగారనే అనుమానం మాకు, ఎందుకంటే నిన్న స్టేజ్ వర్క్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఉండేటువంటి బిగ్ టికెట్ మిస్ అయ్యింది. తెలియదా మీకు? శ్రీనాథ్ మీరు? నేను మీ టీమే కదండి, మనం అందరం కూర్చుని ఇక్కడ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, మీరు చేస్తారేంటి? నో, మీది హిట్ టీం, నాది సిట్ టీం. సుమా ఇంట్రాగేషన్ టీం. అమిత్ చెప్పు, తీసావులే. నాకు యాక్చువల్లీ బిగ్ టికెట్ గురించి అసలు తెలియదండి. స్మాల్ టికెట్ గురించి తెలుసా? స్మార్ట్ గురించి కూడా తెలీదు. వెరీ గుడ్, చాలా బాగా తప్పించుకున్నావా. అనేది తెలుసు, బ్యూటిఫుల్ అనేది తెలుసా? బా ఏంటి దీనికి బ్యూటిఫుల్ టికెట్ ఫర్ హిట్ 3. అమిత్ వేసావులే పెద్ద బిస్కెట్ గానీ. తప్పించుకుంటున్నాడు, కేసు డైవర్ట్ అవుతుంది. సుమ గారు, నాగేంద్ర గారు మీకు తెలుసా అండి, ఎందుకంటే మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. అంటే మాకు టోటల్గా రిస్ట్రిక్షన్స్ అండి, అంటే ఏది లీక్ చేయకూడదు, ఏం చెప్పకూడదు అని డైరెక్ట్గా చెప్పారు. ఏమి చెప్పకూడదని డైరెక్టర్ గారు చెప్పారా? అంటే ఈ బిగ్ టికెట్ గురించి కూడా చెప్పారా? ఇంత సిన్సియర్ వాళ్ళని నేను చూడలేదండి బాబు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీ మీద అనుమానాలు ఏం లేవు, ఇంకా మీరు మాట్లాడచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. పర్లేదు, వదిలేసినంటే. అరే సినిమాలో చేశారు, ఏంటి మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ వాచ్ ద ఫిలిం హిట్ 3. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ రోల్ విచ్ ఎప్పుడులాగా నేను చెప్పలేను దట్ ఏ క్యారెక్టర్ నేను ప్లే చేశాను, ఏ కీ రోల్ ఉంటుందని. బట్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ Sailesh for making me a part of this film. And thank you to all the direction team and the production team here. And thank you to the producers for making this beautiful film. And hope you all will enjoy on theatre on 1st May. Thank you. థ్యాంక్ యూ అమిత్. శ్రీనాథ్ చాలా పాత ప్లేయర్ అండి ఈ యూనివర్స్కి. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శైలేష్ గారికి. అన్న, యు నో దిస్ విల్ కీప్ కమింగ్, ఇంకో 10 సార్లు అయినా వస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద జర్నీ ఆఫ్ ఉనికి టు హిట్ 3 అండ్ మెనీ మోర్, ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు బీ యువర్ బ్రదర్ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ బిన్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండ్ బ్యాక్ టు బ్యాక్ పిలుస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పార్ట్ 1లో ఉన్న, పార్ట్ 2లో ఉన్న, పార్ట్ 3లో ఎలా ఉండబోతుందో మీరు చెప్తారు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అవన్నీ కౌంట్ అయ్యి ఫ్రమ్ దేర్ టు హియర్ మై గ్రోత్ బిలాంగ్స్ టు యూ. అండ్ దీంట్లో 3 సస్పెన్షన్లు వేసుకోనా? ఏంటి స్టోరీ చెప్పేస్తున్నారా? సస్పెన్స్ చెప్పేస్తున్నారా? కనెక్ట్ చేయనా అన్న? యా, 3 సస్పెన్షన్లు, 8 ట్రాన్స్ఫర్లు అయినాయి. అలా ఏ పోలీసు వాళ్ళైనా రీలొకేట్ అవుతారు, కానీ అదే ట్రాన్స్ఫర్ అర్జున్కి అయితే అక్కడికి వెళ్తే ఏమవుద్ది? అర్జున్ సర్కార్ అవుతుంది. సో ఫర్ ద బిగ్ మ్యాన్ హియర్, నాని అన్న, we are very excited to see you on the screen, and we are as high as you right now. Thank you. And Surya, please go ahead. అందరికీ నమస్కారం. అసలు చాలా ఎర్లీగా మైక్ ఇచ్చారు, చాలా అనుకున్నాను. సో ఎర్లీ కాదు, ఆల్మోస్ట్ 8 దాటింది. I start with Shailesh garu. Thank you very much for this opportunity, sir. బ్రో తర్వాత నాకు మీరు ఆఫీస్ వాల్ పోస్టర్ సినిమా నుంచి కాల్ వచ్చి నేను ఆఫీస్ రాగానే
చాలా చిల్డ్గా బుక్ చదువుకుంటున్నారు ఆయన. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు బ్రో, వాట్ ఈస్ గోయింగ్ అని అంటే చిన్న చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నారు అంటే యూ సెడ్ మరి ఓకేనా పర్వాలేదా. బేసిక్గా అప్పుడు నా ఇన్నర్ వాయిస్ సార్ నాని గారితో అలా నడిచేసినా పర్వాలేదు సార్ నాకు. దట్ వాజ్ మై ఇన్నర్ వాయిస్. సో దెన్ ఐ సెడ్ ఓకే సార్ అనగానే మీరు జస్ట్ ఇమీడియట్గా స్టోరీ చెప్పడం లైక్ యూనివర్స్ ఎలా ఉంటుందో చెప్పడం. అండ్ దెన్ మీరు ఏదో నా ఫోన్ మొబైల్లో డేటా అంతా తెలిసినట్టు నీవు హిందీ ఆడిషన్స్ ఇచ్చి ఉంటాయి కదా బ్రో, అది ఒకసారి ఏదైనా వీడియో ఉంటే చూపించండి. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఏ హిందీ ఆడిషన్ వీడియో ఉంది, మీకు చూపించాను. మీరు అప్పుడు కానీ ఏదైనా హిందీలో చేసి చూపించి సూర్య అంటే ఇది రాతా హే ఉదర్ జాతే అనేవాడు, నువ్వు బయటకు పోతాయా అనేవారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్, యూ మేడ్ మీ లక్కీ. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మ్యామ్ నేను మీ గురించి కూడా చెప్పాలి. నా గురించా? మ్యామ్ నా ఇంట్రాగేషన్ గురించా? నన్ను గుర్తుపట్టారు? నా ఇన్వెస్టిగేషన్ గురించా? ఎస్ మ్యామ్. నాకు కూడా ఒక డౌట్ ఉంది. జనరల్గా నా ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న డౌట్. మీరు బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూస్ చేసుకుని యాంకరింగ్ చేస్తారు, మీరు యాంకరింగ్ చేసి బ్లాక్ బస్టర్ అవుతాయి. బాబా 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 బాబా, నాని నేను సేమ్ టు సేమ్. మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు రాజమౌళి గారితో ఒక మంచి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్గా సార్ నేను ఐ యూస్ టు బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఇటువంటి నమ్ముతుంటాను. సో ఫార్చునేట్లీ హ్యాపెన్ టు మీట్ సింహా గారు. ఒకసారి మీట్ అయినప్పుడు స్టేజ్ మీద రాజమౌళి గారు ఉన్నారు. సో చిన్న తెలియని ప్యానిక్నెస్, ఆ ప్యానిక్నెస్లో అలా నుంచి ఉన్నా. దెన్ రాజమౌళికి కొద్దిగా లెఫ్ట్ జరిగి జస్ట్ చేయబట్టుకుని మధ్యలో ఇక్కడ నుంచి అన్నారు. దెన్ ఐ గాట్ ఎ క్యాప్చర్ దట్. ఆయనకి తెలియకుండా నా లైఫ్లో చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు రాజమౌళి గారు. అది నా సోషల్ మీడియాలో టాప్ పిక్ అయిపోయింది. రాజమౌళి గారు నా లెఫ్ట్ ఉన్నారు, కీరవాణి గారు నా రైట్ ఉన్నారు. దట్ బికమ్ మై లైఫ్ టైమ్ విజువలైజేషన్ టూల్. అండ్ మీరు వచ్చి ఉంటే మీ ముందు చెప్తాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కట్అవుట్కి చెప్తున్నా. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు నాని గారు సార్, మీరు తర్వాత చూస్తారని నమ్మకంతో చెప్పేస్తున్నాను. సో నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కెరీర్ స్టార్ట్ చేసింది. సో ఐ సీ మై యాక్టింగ్ కెరీర్ లైఫ్ టైం బిజినెస్లో చూస్తున్నాను. లైఫ్ టైం దీంట్లో ఉండాలి, రోజు కెమెరా ముందు ఉండాలని. సో దానికోసం చాలామందిని అసలు ఏం లేకుండా ఎదిగిన వాళ్ళు చాలామంది చూస్తూ వచ్చాను. లైక్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరిని ఎవ్రీబడీని ఫాలో అవుతుంటా. బట్ వన్స్ మీతో 20 days వర్క్ చేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ మేము నాలాంటి వాళ్ళు నడవాలనుకున్న దారిలో మీరు చాలా స్పీడ్గా నడిచేస్తారు. దెర్ ఈజ్ ఎ వే ఫర్ అస్. మిమ్మల్ని చూసి జస్ట్ మీరు చేస్తే చాలు, మేము అనుకున్నది అచీవ్ చేస్తామని చిన్న నమ్మకం కలిగింది. అండ్ సెట్లో ఆల్వేస్ నాకు మంచి బ్రదర్హుడ్ ఇచ్చారు, చాలా కంఫర్టబుల్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీం అందరికీ, అభిలాష్ గారికి, ఎవ్రీవన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.